హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ భవ్య అఫీషియల్. సో ఈరోజు మీలాగా వచ్చేసి ఏంటంటే నేనైతే ఇంట్లో బెల్లం గవ్వలు అయితే ట్రై చేశాను అనమాట. సో ఇదైతే దానికోసం మనం 1 కప్ ఆఫ్ గోధుమ పిండికి 1/2 కప్ ఆఫ్ రవ్వ అయితే తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం సాల్ట్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే కలుపుకొని దాంట్లో అయితే కలుపుకోవాలన్నమాట బాగా. దాని టెక్స్చర్ అయితే ఇలా రవ్వ రవ్వ అయితే రావాలన్నమాట. సో నేనైతే ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట దాంట్లో. సో వేసి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని దాంట్లో ఇట్లా చూస్తే అయితే ఇలా టెక్స్చర్ అయితే ఇలా కనిపించాలన్నమాట. ఉండగడితే ఇలా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి అయితే వాటర్ యాడ్ చేస్తూ మెల్లగా కలుపుకోవాలన్నమాట, చపాతీ ముద్దలాగా. సో దీన్ని వచ్చేసి మనము ఒక 10 to 15 మినిట్స్ వరకు ఆరబెట్టుకోవాలంటే ఒకటి దాని మీద ఒక కప్ మూసేసి అయితే కొద్దిసేపు ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి అయితే నేనైతే బెల్లం కట్ చేస్తున్నాను ఇక్కడ. దీన్ని కట్ చేయడానికి నేనైతే చాలానే తంటాలు పడ్డానమాట. ఇది చాలా గట్టిగా ఉంది. సో నైఫ్తోనైతే నేను కట్ చేశాను. చాలాసేపు టైం పట్టిందనమాట. సో మీరు ఎంతమంది ట్రై చేశారు ఇలాంటి బెల్లం గవ్వలు? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఇలా దీంతోనైతే నేనైతే గవ్వల అయితే ట్రై చేశాననమాట. సో గవ్వలతో నా దగ్గర అయితే లేదు. సో దాంతోనైతే ట్రై చేశాననమాట. సో ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేస్తూ దాని మీద గవ్వలనైతే ఒత్తుకోవాలన్నమాట. సో నేను ఇదే ఫస్ట్ టైం చేయడము. సో చూద్దాం ఎలా వస్తుందో. సో అలా అయిన తర్వాత అయితే ఆయిల్లో అయితే ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనము పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం బెల్లం అయితే తీసుకోవాలి. బెల్లంలో కొంచెం యాలకుల పొడి కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేసి అదైతే 1 తీగ పాకం వచ్చే వరకు అయితే చేసుకున్న తర్వాత దాంట్లో వచ్చేసి ఇవి అయితే వేసేసేయాలన్నమాట. సో ఇదే అనమాట మన రెసిపీ.